Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నిర్గమాకాండము 33వ అధ్యాయము 14వ వచనం. మై ప్రెజెన్స్ షల్ గో విత్ thee. ఎక్సోడస్ 33 చాప్టర్ 14 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో ఇలా మాట్లాడుచున్నాడు. అదేమనగా, దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉండును. ఎలా ఉంటుంది మనకి తోడుగా అంటే, మనము మోషే గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మోషే గారు దేవుని ఎంతో ఎక్కువగా ప్రేమించి ఆయన సన్నిధిని ఎంతో ఆశించేవాడు. దేవుని సన్నిధి ఎప్పుడైతే మనము కూడా అలాగా మోషే గారి వలె ఎంతో ఇష్టంగా ప్రేమగా ఆయన సన్నిధిని మనం హృదయంలో ఎప్పుడూ ఆశిస్తామో అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క సన్నిధిని కోరుకోకుండా, ఆయన తోడు కోరుకోకుండా వాళ్ళు ఎంతో విసిగించారు దేవుణ్ణి. దేవుడు వారి పక్షముగా మోషే గారితో అంటాడు, నేను వారితో రాను అని అన్నప్పుడు మోషే గారు వారి పక్షమున ప్రార్థన చేసి క్షమాపణ అడిగి దేవుణ్ణి బతిమలాడుకుంటారు. అప్పుడు దేవుడు ఆ ప్రార్థనకు విని ఆయన దేవుని యొక్క సన్నిధిని మరలా నేను నీకు ఇచ్చేదనని మోషే గారితో వాగ్దానం చేస్తాడు. అలాగే దైవజనుడు అంటే మన కొరకు ఎంతో ప్రార్థన చేసి తాను మన పక్షంగా పోరాడే ఒక దైవజనుడు మనకు ఉన్నప్పుడు, అలాగే మనము కూడా దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపినట్లయితే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆయన సన్నిధి మనకి తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరుగుతాయి. అంతేకాక దేవుని యొక్క విశ్రాంతిని, సంతోషమును, సమాధానమును, మన యొక్క అవసరతలు తీర్చబడతాయి. మన యొక్క శత్రువులు ఎవరైతే ఉంటారో వారి నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడు, రక్షిస్తాడు. ఈ విధమైన వాగ్దానాన్ని మనమందరము కూడా స్వతంత్రించుకోవాలి అని దేవుని యొక్క ఉద్దేశము. దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించి ఎన్నుకొన్నాడు. తల్లి గర్భంలో రూపింపక ముందే ఏర్పరచుకున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని ఎంతో ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఆ ప్రత్యేకత మనము కూడా దేవునికి ఇవ్వాలి. దేవుని యొక్క నామాన్ని మహిమపరచాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధముగా మనమందరము మన ఆత్మలో మన ప్రతి అనుదినము దేవుని యొక్క సన్నిధిని, ఆయన తోడును కోరుకునే వారముగా మనమందరము ఉందుము కాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. దేవా, ఈ వాగ్దానం ద్వారా ఈరోజు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలోనూ వారి కుటుంబంలోనూ మేము క్షణము క్షణము అనుక్షణము మా హృదయంలో నీ సన్నిధిని ఎల్లప్పుడూ కుమ్మరించుకునే ఆత్మను, మీ యొక్క తోడును మాకు దయచేయమని, అలాంటి హృదయంతో మేము ఉండినట్లుగా అట్టి కృపను మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.